ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇండైరెక్ట్ గా పాండే, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. గత కొంతకాలంగా టీమిండియాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాకు అప్పగించటం, ఇషాన్ కిషన్ మానసిక ఒత్తిడి అంటూ రెస్ట్ కావాలని కోరిన విషయం తెలిసింది. అయితే ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ టీమిండియాతో కలవలేదు. ఇటు గాయం నుంచి కోలుకున్న పాండ్యా సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ సన్నాహాల్లో పాల్గొన్నాడు. దీంతో బీసీసీఐ సీరియస్ అయింది. అయితే ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఇండైరెక్ట్ గా పాండే, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు లేకపోయినప్పటికీ ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది టీమిండియా. యంగ్ ప్లేయర్లను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఇంగ్లాండ్ ను ఘోరంగా దెబ్బతీశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి వారి నుంచి పరుగులు రాబట్టాడు. అయితే ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ కురాలపై ప్రశంసలు కురిపిస్తూనే హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియా విజయాల కోసం ఎవరైతే కష్టపడతారో వారికి తగిన గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప వచ్చిపోయే వారికి, అలాగే చప్పట్లు వినని వారికి జట్టులో చోటు ఉండదని, ఆటపై ఇష్టం, ప్రేమ, తపన ఉన్న ప్లేయర్లకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కఠిన పరిస్థితుల్లో ఆడుతూ వెళుతున్న యంగ్ ప్లేయర్లను ఎప్పుడు కూడా బీసీసీఐ పదే అవకాశాలు ఇస్తుందని, ఇలా వచ్చి అలా వెళ్లి ప్లాన్ల ప్రకారం డుమ్మా కొడితే బీసీసీఐ చూస్తూ ఊరుకోదని రోహిత్ శర్మ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా కోసం ఎవరైతే అన్ని పరిస్థితుల్లో ఆడడానికి సిద్ధంగా ఉంటారో వారికే జట్టులో గుర్తింపు, చోటు ఉంటుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.